మండలంలో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున కార్యకర్తలు చేరారు. హెచ్ఎంఎస్ ఆస్థాన పీఠాధిపతి సయ్యద్ హిదాయతుల్లా హుస్సేని ఆస్థానం నందు పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బలాని సోమశేఖర రెడ్డి, డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ గారి ఆధ్వర్యంలో నూతన గుర్రంకొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నియమితులైన ఫిరోజ్ ఖాన్ గారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ గుర్రంకొండ మండల అధ్యక్షుడిగా నియమించినందుకు నాపై నమ్మకం ఉంచిన బాధ్యతలకు అప్పగించినందుకు వారికి ధన్యవాదాలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం మా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయనతో పాటు 50 మంది కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. పార్టీ సమావేశం తర్వాత అనంతరం హెచ్ఎంఎస్ ఆస్థాన పీఠాధిపతులు సయ్యద్ హిమాయతుల్లా హుస్సేని జంగ్లీ పీర్ ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలకు అందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎస్కే భాష, తమ్మలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మస్తాన్ రెడ్డి, గుర్రంకొండ మండల మాజీ అధ్యక్షుడు సమీరుద్దీన్, ప్రస్తుత మండల అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్రంకొండ మండలంలో ఇఫ్తార్ బిందు కార్యక్రమం హెచ్ఎంఎస్ ఆస్థాన పీఠాధిపతి సయ్యద్ హిదాయతుల్లా హుస్సేన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు గుర్రంకొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ ఇఫ్తార్ బిందు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కాంగ్రెస్ కొత్తగా ఎన్నికైన మండల కన్వీనర్ ఫిరోజ్ ఖాన్, అదేవిధంగా మాజీ మండల కన్వీనర్ షమీ గారు, అదేవిధంగా మన పెద్దలు కాంగ్రెస్ మైనార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే భాష గారు, అదేవిధంగా గుర్రంకొండ మిగిలిన గ్రామస్తులంతా, ముస్లిం గ్రామస్తులంతా మన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా యువతకంతా ధన్యవాదాలు. ఈరోజు మనం ఇక్కడ ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మన అల్లాను ప్రార్థించడం జరిగింది. హిందూ ముస్లింలందరూ ఈరోజు దేశం అభివృద్ధి చెందాలన్నా, మత కల్లోహాలు ఉండకూడదన్నా మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, హిందూ ముస్లిం అందరూ సోదరులుగా పెరగాలని మన ఈరోజు ఇఫ్తార్ విందులో మనం నమాజ్ చేసి అల్లాను ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. మనం ఇప్పుడు గుర్రంకొండ మండలంలో అన్న ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మాజీ అధ్యక్షుడు షమీ ఆధ్వర్యంలో మనమంతా గుర్రంకొండలో అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసే విధంగా మనం అందరం పాటుపడాలి. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఖచ్చితంగా అవసరం. ఈరోజు ఈ బీజేపీ పార్టీ మత కల్లోహాలు పెట్టి అన్ని లేనిపోని రచ్చలతో అందరినీ ప్రజలను ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఈరోజు మోడీ గారు ఎక్కడ చూసినా హిందూ ముస్లింస్కి తగాదాలు పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఆయన ఆ తగాదాలు పెట్టి గెలుచుకోవడం జరుగుతూ ఉంది. దాన్ని మేము సహించాం. ఇది పాకిస్తాన్ కాదు, ఇది భారతదేశం. ఇక్కడ హిందూ ముస్లిం అనేది బాయి అందరి సోదరులు. మోడీ గారు మీరు ఇక్కడ విడదీయాలన్నా మేము ఇక్కడ విడిపోయే పరిస్థితి లేదు. మేము చిన్నప్పటి నుంచి ముస్లింలు హిందువులు సఖ్యతగా ఇక్కడ పెరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా మేమంతా సోదర భావంతో మంచితనంతో అందరూ కలిసిమెలిసిగా ఉండే విధంగా మేమంతా ఇక్కడ అల్లాను ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు యువత ప్రధానమంత్రి కావాలని చెప్పి ఆ అల్లా ఆశీస్సులతో ఈరోజు ప్రార్థించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అయితేనే దేశంలో అయితేనే వచ్చే విధంగా మేమందరం కాంగ్రెస్ పార్టీకి కష్టపడి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సభాపూర్వకంగా అందరికీ తెలియజేస్తాం. ఇప్పుడు మన ఎస్కే భాషాభాయ్ గారు కొన్ని విషయాలు
हमारे भाई साहब ने बताया डॉक्टर एस.के. भाषा ने मदनपल्ली में जो मीटिंग हुई थी उसमें मैं हाजिर हुआ था। रेड्डी साहब भी मौजूद थे और कुछ आए हुए थे, गांधी जी वगैरह सब कुछ। और ऐसी दिलचस्पी का मामला हुआ कि इस कांग्रेस को बहुत दिलचस्पी के साथ आगे बढ़ाना और गुरुकुंडे में बहुत कसरत के साथ इस कांग्रेस को लाना और दिलों को जीतना और लोगों की भलाई करना और लोगों की मदद करना और इनका साथ देना, ये कोई हमारा मकसद नहीं कि कुछ कमा कर खाने का। ये लोगों की भलाई और लोगों को साथ देना और लोगों को खरीदना और अपने तरफ लेना और ये कांग्रेस को डेवलप करना और ये तमन्ना, ये ख्वाहिश, ये मोहब्बत से इसमें मैं उतरा हूँ। ये कांग्रेस में माशाअल्लाह जो लोग हमारे भाई यहाँ पर आए हुए हैं तमाम, मैं उनका शुक्रगुजार हूँ ताकि मुझे ये बात कहने के लिए, ये बोलने के लिए, कांग्रेस में आने के लिए और इन लोगों ने मुझे बताया, जिसमें मैं दखल अंदाज देकर हूँ। आगे बहुत कुछ करूँगा और ऐसे आलीशान से करूँगा ताकि गुरुकुंडे में देखते रहे ताकि कांग्रेस में कैसे डेवलप करनी ये कसरत के साथ मैं करने वाला हूँ। बहुत बहुत शुक्रिया है। इंशाअल्लाह दोबारा मर्तबा तेलुगु में मैं तफसील से बताऊंगा, दोबारा मुझे मौका मिलेगा। ఎస్కే భాషాన్న గారు అదే సత్యనేత గారు చాలా బాగా చెప్పారు. పార్టీని గురంకుండలో ఈసారి రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో మనం ఖచ్చితంగా గెలిచి తీరాలా అని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన మాజీ మండల కన్వీనర్ షమీర్ గారు ముందు పార్టీ కోసం బాగా కష్టపడ్డారు. అలాంటి యువత మీరు కూడా సత్యనేత మా హిదాయతుల్లా సాబ్ గారు, మన ఎక్స్ మండల అధ్యక్షుడు సమీర్ గారు, ఇక్కడికి వచ్చిన మా తమ్ముడు సోదరులకి అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు ముఖ్యంగా మన దేశ పరిస్థితి ప్రజాస్వామ్యం అన్న దానికి పూని అంటే కాంగ్రెస్ అంటే గవర్నమెంట్, గవర్నమెంట్ అంటే కాంగ్రెస్. గవర్నమెంట్ ఎవరు? ప్రజలు, సామాన్య ప్రజలతోనే గవర్నమెంట్. ఇప్పుడు ఉన్న పార్టీలు జనసేన అని, బీజేపీ అని, టీడీపీ అని, ఇవి అంతా కార్పొరేటర్స్ పార్టీలు. అంటే జనాలను దోచుకునే దానికి వచ్చిన పార్టీలు. ప్రజలకు మేలు చేసే ఒకే ఒక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. 70 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్లు కానీ, ఇప్పుడున్న పరిస్థితి మార్కెట్ రేట్లు కానీ ఏమైనా మన కాంగ్రెస్ హయాంలో చూసారా? మొన్నటికి మొన్న కర్ణాటకలో ముస్లిం సోదరులు బుర్కా విషయంలో మన ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ వాళ్ళు ఎంతగా హింసించి మన ముస్లిం సోదరులకు ఎంతో అపాయం కలిగించారు. కానీ ఈసారి అక్కడ సర్కార్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో కానీ మన భారతదేశంలో ఇప్పటికీ మన రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఎన్నో చోట్ల మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2059లో మన ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఎన్నుకోబడతారని. కానీ ఒక చిన్న సామెత, ఒక భార్య భర్తని విడగొట్టని ఎంతో పాపం అంటారు. కానీ మన హిందూ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్లు కానీ మేము ఒకే వీధిలో, ఒకే కుటుంబంలో కలిసి మెలిసి మన ఉరుసులు కానీ, వాళ్ళ జాతరలు కానీ కలిసి మెలిసి ఎంతో ఉండిగా ఉంటాం. ఇప్పుడు చూడండి, మన రామంజన్ రెడ్డి అని ఇక్కడికి వచ్చారు, మన మస్తాన్ రెడ్డి అని ఇక్కడికి వచ్చారు, మన సోదరులు సాహెబ్లు అందరూ. కానీ ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ ఔరంగజేబ్ చనిపోయి ఎన్నో ఏదైపోయా ఆ సమాధితో గేది ఎలక్షన్ల కోసం. ఒకసారి ఆగ్రా అంటారు, ఒకసారి సంబర్పూర్ అంటారు. ఇదే చట్టము, న్యాయము. మన చట్టం ఏముంది? పాత కట్టడం, కూర్చోడం అనేది పెద్ద నేరం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ లేదు, ప్రభుత్వం లేదు, చట్టం లేదు, న్యాయం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది. మన సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంది ఒకే ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా విప్లవకారులు. అంటే మేము ఏదో ఆశించి మనం దోచుకుందాము, రాజకీయంలో వద్దాము రాలే, ప్రజలకు మేలు చేద్దామన్న ఉద్దేశంతో మేము మన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన గాంధేయవాదిని, సెక్యులరిజం అనేది నా నరాలు పోయింది. నా సేవ,
నా ఊరికే కాదు, నా ప్రాంతానికే కాదు, నా దేశానికి నా ప్రాణం త్యాగం చేయడానికైనా నేను ఎందుకంటే మనది దేశభక్తుల పార్టీ. ఇప్పుడేదో వచ్చిన బీజేపీ వాళ్ళు ఏదో మనం దేశభక్తులు అంటున్నారు, వాళ్ళు దేశభక్తులు కాదు. స్వతంత్ర సమర పోరాటంలో ఇసుమంతైనా వాళ్ళ పాత్ర లేదు, కాకపోతే వాళ్ళని దేశభక్తులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది శోచనీయం, కనీవేరుగని పరిణామం ఇది. ఇంకో విషయం ఏమంటే పదవిలో పరంగా అయితే కనుక మా ఫైరోజ్ అన్న గారు మాకన్నా సీనియరు, ఆయనకు పదవి గురించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆయన ఇంకో విషయం ఏంటంటే పదవులు ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. మనిషి ప్రతి ఒక్కడు ఏమంటే కాంగ్రెస్ పార్టీలో చేరేవాడు అతనికి ఉండాల్సిన పెద్ద ఒక సంకల్పం ఏమంటే మనము దేశ ప్రగతి కోసం, దేశ సేవ చేయడం కోసం మన వంతు బాధ్యతను మేము నిర్వర్తించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలి. స్వప్రయోజనాల కోసం పార్టీలు చేరడం, పార్టీలు మారడం ఇది సమంజసం కాదు. మనము పదవి ఉన్నా లేకున్నా మా సేవలో ఎటువంటి మార్పు ఉండదు. పదవి ఉంటే ఒకలాగా, పదవి లేకపోతే ఒకలాగా సేవ చేసే తత్వం కాదు. అందరినీ కలుపుకుని పోయేవాడు నాయకుడు కానీ కలతలు లేపి కలహాలు లేపేవాడు కలుపు మొక్క లాంటి వాడు. అలాంటి వారిని ముందు ఏరివేయాలి. మొన్న రీసెంట్గా మన రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఏమన్నారంటే గుజరాత్ విషయంలో అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది, ప్రజల సేవ కోసం పనిచేస్తుంది, దేశ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. ఇంకొక వర్గం ఏమిటంటే బీజేపీకి తొత్తులా వ్యవహరిస్తుంది. ఇది గుజరాత్ ఒక్కటే పరిమితం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఇలాంటివి ఉన్నాయనేది నా నమ్మకం. నేను ఈ మధ్య నా రాజకీయ అనుభవంలో నేను గుర్తించదగిన విషయం ఇది. ఇది తొందరగా మా రాహుల్ గాంధీ గారు తెలుసుకొని తగు చర్యలు తీసుకొని మా పార్టీ కోసం మరింత బలపరిచే దిశగా చర్యలు తీసుకుంటారని, షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తీసుకొని వస్తారని ఒక నమ్మకంతో, ఆశంతో ఉన్నాను. దేవుడి దేవుళ్ళ ఖచ్చితంగా గురంకొండ మండలంలో కాంగ్రెస్ అభివృద్ధి అవుతుంది. ఒక విషయం, మా బ్రదర్ షేక్ హిదాయతుల్లా హుసేన్ ఈరోజు ఇఫ్తార్ విందు పెట్టారు. ముస్లిమ్స్ అందరూ వచ్చినారు. దాంతో మన మస్తాన్ రెడ్డి గారు పాల్గొన్నారు దీంట్లో. ఇది చాలా సంతోషం కారణం. ముఖ్య మాటలు కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరం పరిపాలన చేసింది. ఈ 70 సంవత్సరం పరిపాలనలో ఒక్కరు కూడా భేదాలు, మతాలు అనే విషయం లేకుండా అందరూ కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీని తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎప్పుడు మోడీ వచ్చారో దొంగతనం చేసేదానికి, అంబానీకి అమ్మేదానికి, దేశానికి నాశనం చేసేదానికి, హిందుస్థాన్కి ఖబరస్థాన్ చేసేదానికి కాబట్టి డెవలప్మెంట్ అనేది ఉండదు. అయ్యా మోడీ గారు, మీరు భారతదేశంకి డెవలప్ చేయాలనుకుంటే భారతదేశం ఎట్లా డెవలప్ చేయాలా అది మీ మైండ్లో లేదు. అది ఏముంది అంటే హిందూ ముస్లిమ్స్ ఎట్లా పెట్టాలా, ఎట్లా ఓట్లు చేయాలా, మనం ముందుకు వచ్చి బీజేపీ రాజ్యం ఎట్లా చేయాలా అనే ఉద్దేశం ఒకటి ఉంది. కాబట్టి వేరే దేశాలు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ, టోక్యో కానీ కొంచెం పోయి చూస్తే ఇదే భూమిలో, దేవుడిచ్చిన భూమిలో ఎన్నో ప్రాంతాలు ఉంటాయి. దాన్ని బయట తీసి వాళ్ళు బయట వజ్రాలు ఉన్నాయి, గోల్డ్ ఉన్నాయి, తీసి అభివృద్ధి చేస్తా ఉంటే మా మోడీ గారు మస్జిద్ కొట్టడము, వాళ్ళ దర్గాలు తోవడము, ఏమైనా దొరుకుతా ఉంది దర్గాలు తోవడము, అది తోగేసి మా డెవలప్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్, భారతదేశం డెవలప్ అవుతుంది. రెండో విషయం, ఇంతకుముందు పరిపాలన చేసిన మన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి చిహుసుకున్నాడు.
అది ఒక కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జీ హుజూర్లో ఉన్నారు. ఎట్లా చూస్తా ఉంటే అరే సీఏ తెచ్చినారు, జిఎస్టీ తెచ్చినారు, రెండో విషయం నకాబు హిజాబ్ గురించి, తిరుమల తల్లా గురించి ఇప్పుడు చూస్తే వహ్బోర్డ్ బిల్లు. అయ్యా ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక భూమి వహ్బోర్డ్కి డొనేషన్ గా ఇచ్చి ఉంటారు, దానికి డెవలప్మెంట్ చేసేందుకు ఇచ్చి ఉంటారు. దాంట్లో ఎంతో మంది బాగుపడతా ఉంటారు, దర్గాలు కానీ మస్జిద్లు కానీ, ఆ ఇన్కమ్ తో మస్జిద్లు దర్గాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కబ్జా చేసి కలెక్టర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మీరు దీనికి నాశనం చేయాలని ఉద్దేశంతో ఉండి అంత ముస్లింసే దొరికారా? ఎప్పుడైనా ముస్లింస్ దేవాలయాల గురించి కానీ చర్చిల గురించి కానీ ఎప్పుడైనా చేశారా? ఏమన్నా అబ్జెక్షన్ చేశారా? లేదు కదా. చూడండి, ఆలోచన చేయండి. వచ్చే ఎన్నికల్లో పంచాయత్ బోర్డు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ పంచాయత్ బోర్డు ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఎట్లా తిరిగి మనం 2-3 సీట్లను సంపాదించి మనం దూరి ఆ పంచాయత్ బోర్డుకు వచ్చేసింది, అపోజిషన్ గా మాట్లాడాల్సిందే అని కోరుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో నెక్స్ట్ ఇయర్ చిన్న ఒకటి కూర్చోవాలని. అది రెండో విషయము, వచ్చే ఎన్నికల్లో ఏప్రిల్లో మళ్ళా వచ్చే 2026 ఏప్రిల్లో ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. దాంట్లో నేను మనస్ఫూర్తిగా మా తమ్ముడిని, మా బ్రదర్కి చెప్తా ఉన్నాను, పోటీ చేసి గురుకుండలో చూపించాలా కాంగ్రెస్ అనేది ఏమి చూపించాలా అని నేను కోరుకుంటా ఉన్నాను. మండల్ ప్రెసిడెంట్ నేను శుభాకాంక్షలు తెలుపుతూ కష్టపడి పని చేసి సమీర్ గారు. అన్నమయ్య జిల్లా ఉరంకొండ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన మన పీలర్ శాసనసభ్యులు బాలరెడ్డి సోమశేఖరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను మన డిసిసి అధ్యక్షుడు గాజుల భాస్కర్ చేతుల మీదుగా ఈ పత్రాన్ని అందుకున్నాను. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు నుండి కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేసి 2029లో మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయడానికి కృషి చేస్తాను. షర్మిల గారి ఆధ్వర్యంలో మన షర్మిల గారిని సీఎం చేయడానికి కూడా ఎంతో కృషి చేసి మన కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఎన్నో మేలు పనులు చేసి ప్రజలకు మేలు జరిగేటట్టు చూస్తాను. అందరూ హిందూ